Okay, for this problem, again I am repeating you. A steam power plant operates on a theoretical reheat cycle, steam at boiler 150 and 550. It is given the pressures 150 and 550. So for that 150 and 550, okay, by using Molar diagram, we have to join the two lines. One is 150, other one is 550. The two lines meet at one point, that is represented by point number 1. Okay, after that is given that it is reheated at a constant pressure of 40 bar to again 550 degrees centigrade. ఏమంటున్నాడు మళ్ళీ ఏముంది 40 బార్కి అది ఎక్స్పాండ్ అయ్యి ఓకే 40 బార్ నుంచి ఏమవుతుంది అట్ ద సేమ్ ప్రెజర్ ఏమవుతుంది ఇది చూడండి డిస్టర్బెన్స్ వస్తుంది 40 బార్ నుంచి ఏమవుతుంది మళ్ళీ సేమ్ 550కి ఏమవుతుంది రీచ్ అయింది అని చెప్తున్నాడు రైట్ నెక్స్ట్ ఏమంటాడు ఫస్ట్ ఇది హై ప్రెజర్ టర్బైన్లో ఎక్స్పాండ్ అయింది హై ప్రెజర్ టర్బైన్లో నెక్స్ట్ ఏమంటున్నాడు ఇట్ ఈస్ రీహీటెడ్ అట్ ఏ కాన్స్టెంట్ ప్రెజర్ ఆఫ్ 40 బార్ టు 550 40 బార్ నుంచి 550కి నెక్స్ట్ ఏమన్నాడు ఇట్స్ త్రూ ఏ లో ప్రెజర్ టర్బైన్ టు కండెన్సర్ ఎట్ 0.1 బార్ ఓకే మళ్ళీ ఈ పాయింట్ నుంచి ఏమైంది ఎక్స్పాండ్ అయ్యింది ఎక్స్పాండెడ్ టు ద లో ప్రెజర్ టర్బైన్ టు ఏ కండెన్సర్ సో కండెన్సర్ అంటే 4th పాయింట్ అక్కడ ప్రెజర్ ఎంత అన్నాడు 0.1 బార్ సో అదంగా ఇది ప్రాబ్లమ్ డ్రా TS and HS diagrams. So you need to draw both TS and HS diagrams, but generally you can draw only HS diagram also. Okay, అంటే మామూలుగా HS diagram అనేది సరిపోద్ది కానీ ఇక్కడ రెండు గీయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అడిగాడు కాబట్టి సరే చూద్దాం మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మోడల్ డయాగ్రామ్ చూద్దాం ఫస్ట్ మనకి ఏమడుతున్నాడు క్వాలిటీ ఆఫ్ స్టీమ్ అని అడిగాడు నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ స్టీమ్ అంటే టర్బైన్ ఎగ్జాస్ట్ అంటే ఈ 4th పాయింట్ దగ్గర X4 వాల్యూ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా మీరు నోట్ చేసుకోండి గివెన్ డేటా X4 ఈజ్ ఈక్వల్ రాసుకోండి ఫస్ట్ పాయింట్ X4 ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ పాయింట్ ఏమంటాడు సైకిల్ ఎఫిషియన్సీ ఈ సైకిల్ ఏంటిది రీహీట్ సైకిల్ కాబట్టి ఎఫిషియన్సీ ఆఫ్ ద రీహీట్ సైకిల్ రీహీట్ అనేది రాసుకోండి అది సెకండ్ పాయింట్ థర్డ్ ఏమడుగుతున్నాడు స్టీమ్ రేట్ అన్నా ఓకే స్పెసిఫిక్ స్టీమ్ కన్జంప్షన్ అన్నా ఒకటే నాలుగు చెప్పుకున్నాం SSC ఆర్ స్టీమ్ రేట్ రెండు ఒకటే థర్డ్ పాయింట్ అది ఓకే సో ఈ విధంగా అడిగాడు ఈ ప్రాబ్లం ఏం చేస్తారంటే ఎక్స్ట్రాగా అమ్మా సైలెంట్గా ఉండండి సో ఈ ప్రాబ్లం ఏం చేస్తారంటే మీరు ఎక్స్ట్రాగా కొన్ని పాయింట్స్ రాసుకోండి ఏం రాస్తారంటే ఫస్ట్ పాయింట్ ఆల్రెడీ క్వాలిటీ ఆఫ్ స్టీమ్ మీకు చెప్పాను నెక్స్ట్ పాయింట్ ఏం చేస్తారంటే వర్క్ డన్ రాసుకోండి నెక్స్ట్ పాయింట్ ఏం చేస్తారు వర్క్ డన్ అని రాసుకోండి వర్క్ డన్ కూడా ఫైండ్ అవుట్ చేయండి సెకండ్ పాయింట్ వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయాలి అది రాసుకోండి థర్డ్ పాయింట్ అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్ డ్యూరింగ్ రీహీట్ ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్ డ్యూరింగ్ రీహీట్ నోట్ దిస్ పాయింట్ ఆల్సో అమౌంట్ ఆఫ్ అంటే ఇది QR అంటే రీహీట్లో ఉన్నప్పుడు ఎంత హీట్ సప్లై చేస్తాం అనేది మనకు ఫైండ్ అవుట్ చేయాలి ఓకే అది కూడా రాసుకోండి పాయింట్ నెక్స్ట్ వర్క్ డన్ వితౌట్ రీహీట్ ఓకే సో రీహీటింగ్లో ఉన్నప్పుడు వర్క్ డన్ ఎంత అది కూడా రాసుకోండి ఓకే ఈ సైకిల్ ఎఫిషియన్సీ స్టీమ్ రేట్ అలా చెప్పినవే మనం ఈ పాయింట్స్ మనం చూద్దాం సో దీనిలో ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఈ యొక్క డయాగ్రామ్ని మోడల్ డయాగ్రామ్లో మనం డ్రా చేద్దాం వెళ్దాం మోడల్ డయాగ్రామ్ మీరందరూ ఫోన్ టర్న్ చేసుకొని చూసుకుంటే సో దీనిలో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు ఇనిషియల్గా ఇస్ గివెన్ ద 150 బార్ అండ్ 550 డిగ్రీ సెంటిగ్రేడ్ 150 బార్ అండ్ 550 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ఏం చేస్తాం ఇక్కడ మనం ఇటు నుంచి నీకు 150 బార్ వస్తుంది ఇటు నుంచి 150 బారు ఇటు నుంచి 550 వస్తుంది రెండు కలిసిన పాయింట్ని నేను 1 అనుకున్నాను ఓకే అంతవరకు ఓకే కదా అందరికి సో అదే నీకు ఏమొస్తుంది 0.1 వచ్చేసింది నెక్స్ట్ మనకి 0.2 రావాలి అంటే దానికోసం ఏం చేస్తామంటే హై ప్రెజర్ టర్బైన్లో ఎక్స్పాన్షన్ జరుగుతుందని అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇలాగా స్ట్రైట్ లైన్ గీసేయాలి ఫస్ట్
once you get the point 1, you have to draw the vertical line to get the next points. Okay nama. సో అప్పుడు నీకు 1 వచ్చింది కాబట్టి ఏం చేస్తాం, నెక్స్ట్ 2, 4 కోసం లైన్ని ఎక్స్టెండ్ చేస్తాం. నెక్స్ట్ ఏమైనా మనకి సెకండ్ ప్రెజర్ ఇచ్చాడమ్మా, ఏమి ఇచ్చాడు ప్రెజర్, 40 బార్ ఇచ్చాడు అన్నమాట. అప్పుడు ఏం చేస్తామంటే ఈ మనం గీసిన ఈ వెర్టికల్ లైన్ని ఓకే కట్ చేస్తూ 40 బార్, ఇది దిస్ ఇస్ ద 40 బార్, ఇలాగా 40 బార్ని ఏం చేస్తారు, అలా లైన్ ఇలా కింద తీసుకొచ్చాను. మనం గీసిన ఈ వెర్టికల్ లైన్ కట్ చేస్తే ఏం చేయాలి, ఈ 40 బార్ని ఇలా ఎక్స్టెండ్ చేయండి. అప్పుడు ఏమైంది, ఆ 40 బార్ లైను ఈ పాయింట్ దగ్గర మీట్ అయింది. సో దాన్ని మనం సెకండ్ పాయింట్ అంటున్నాం. ఓకే, సో ఆ విధంగా నీకు ఏమొస్తే సెకండ్ పాయింట్ రావడం జరుగుద్ది. ఓకే, సో నీకు 1 వచ్చింది, 2 వచ్చింది. మరి పాయింట్ 3 ఎలా వస్తుంది అంటే, అది ఏమన్నాడు, పాయింట్ 3 ఇట్ ఈజ్ అగైన్ రీహీటెడ్ టు 550 అన్నాడు. అంటే మళ్ళా 550కి ఇది రీచ్ అవుతుందని చెప్పాడు. కాబట్టి ఏం చేస్తామంటే మనం స్టార్టింగ్ తీసుకున్న ఈ లైన్ ఉంది కదా 550 లైన్ని, దీన్ని ఈ యొక్క ప్రెజర్ వైపు మనం అలా ఎక్స్టెండ్ చేయాలి. అంటే ఇప్పుడు ఏమైంది, ఈ 40 బార్ని ఈ 550 లైన్ మళ్ళీ ఏమైంది ఇక్కడ టచ్ చేసింది. సో దాని పేరు ఏముంది, పాయింట్ నెంబర్ 3 అని మనం నోట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 3 వచ్చింది అంటే ఎక్స్పాన్షన్ జరిగింది, నెక్స్ట్ రీడింగ్ జరిగింది. మళ్ళీ ఏమన్నాడు, నెక్స్ట్ ఏమన్నాడు, అగైన్ ఇట్ ఈస్ ఎక్స్పాండెడ్ ఇన్ లో ప్రెజర్ టర్బైన్ అన్నాడు. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మనం దిస్ ఈస్ ద లో ప్రెజర్ టర్బైన్, అగైన్ ఇట్స్ ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్, యూ హావ్ టు డ్రా ద అగైన్ వెర్టికల్ లైన్. ఇలాగ ఏం చేస్తాం, మనం ఒక వెర్టికల్ లైన్ మనం గీసుకోవాలి. ఓకే, వెర్టికల్ లైన్ గీస్తాము, బాగుంది. నెక్స్ట్ ఏం చెప్పాడు వాడు, క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఇట్ ఈస్ ఎక్స్పాండెడ్ అప్ టు 0.1 బార్ ఇన్ టు ద కండెన్సర్ అన్నాడు. అంటే ఈ లో ప్రెజర్ టర్బైన్ నుంచి కండెన్సర్కి ఏముంది, చివరికి 0.1 బార్కి అది రీచ్ అయ్యిందని చెప్తున్నాడు. సో ఇక ఏమవుతుందంటే ఈ యొక్క వెర్టికల్ లైన్ గీసాం కదా, వెర్టికల్ లైన్ గీసిన తర్వాత ఈ వెర్టికల్ లైన్ని కట్ చేస్తూ చూడండి, ఇక్కడ ప్రెజర్స్ ఉన్నాయి, ప్రెజర్స్ ఇందులో 0.1 బార్ నుంచి మనం ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ కరెక్ట్గా ఇది 0.1 బార్, ఈ 0.1 బార్ నుంచి ఆ వెర్టికల్ లైన్ కట్ చేస్తూ ఒక లైన్ వచ్చింది, రైట్. సో అప్పుడు ఏముంది, ఆ యొక్క ఈ వెర్టికల్ లైను ఈ 0.1 బార్ లైన్ రెండు ఇక్కడ మీట్ అయ్యాయి. దాన్ని 0.4 అనుకోండి, దాన్ని 0.4గా తీసుకోండి. నెక్స్ట్ మనకి ఏం కావాలంటే, నెక్స్ట్ మనకి ఈ 4 డాష్ కావాలి. దానికోసం ఏం చేస్తామంటే స్టార్టింగ్లో మనం 1, 2 గీసాం కదా, అదే 1, 2 లైన్ని స్ట్రైట్గా గీసేసేయండి, స్ట్రైట్గా. అదేవిధంగా ఈ 0.1 బార్ని అలాగా ఇంకా ముందుకు ఎలా ఎక్స్టెండ్ చేయండి. ఆ రెండు కలిసిన పాయింట్ పేరు 4 డాష్. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మనకి అన్ని పాయింట్లు రావడం జరిగింది. సో ఫైనల్గా యూ విల్ గెట్ ద ఆల్రెడీ గెట్ ద 1, 2, 3, 4 and 4 dash points. Now from these points you have to find out the different enthalpies. Okay, so let us say from point 1 you have to find the entropy, right? Sorry, enthalpy. That's why you have to draw the horizontal line like this. It is meted at see, it's in between 34 and 3500. So the approximate value is equal to 3450. Similarly, from point 2, I have drawn the horizontal line. It is in between 3000 and 3100. Then don't talk, please keep silence. So that is the second value, 3050. Similarly, from third point we get the 3560, and from fourth point that is 2300, and from 4 dash 2080, right? You forgot to mention one point, that is equal to quality of steam at the turbine exhaust. ఓకే, ఏం చేస్తామంటే దీనికోసం జస్ట్ ఈ వచ్చిన 0.4ని ఓకే, ఇక్కడ మనకి ఏమున్నాయి, డిఫరెంట్ డ్రైనేజ్ ఫ్యాషన్ లైన్స్ ఉన్నాయమ్మా. ఏం చేస్తామంటే ప్రతి పాయింట్ వైపు మనం కదా, సో మనం వచ్చిన లైన్ని దీనికి ఇలాగా ప్యారల్గా తీసుకెళ్తాం. ఇలాగా తీసుకెళ్తే ఏమైంది, సో దిస్ ఈజ్ పాసింగ్ త్రూ ద 0.88 లైన్. అంటే 0.8కి 0.9 మధ్యలో ఉందన్నమాట. అందుకే ఆ వాల్యూ అనేది 0.88 వస్తుంది. ఆ విధంగా మనం తీసుకున్నాం. ఓకే, అది కూడా నోట్ చేసుకోండి. దట్ ఈస్ ద x4 is equal to 0.88, రైట్. సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఏం కావాలంటే ఫస్ట్ ఏమడిగాడు, క్వాలిటీ ఆఫ్ స్టీమ్ అడిగాడు కదా, దట్ ఈస్ ద x4. డైరెక్ట్గా మనకు వచ్చిన స్టీమ్ టేబుల్ నుంచి దిస్ ఇస్ ద 0.88.
ఓకే, ఒక పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ ఏం కావాలన్నాడు మనకి? సైకిల్ ఎఫిషియన్సీ అడిగాడు. దానికి ఫార్ములా ఏంటి? సైకిల్ ఎఫిషియన్సీ కంటే ముందు మనం ఏం కనుక్కుందామంటే నెట్వర్క్ కనుక్కుందాం. నెట్వర్క్ ఫార్ములా ఏంటి? ఇగో ఈ పైన ఉంది కదా ఫార్ములా, ఆ పైన ఉన్న ఫార్ములాయే నెట్వర్క్. చూడండి జాగ్రత్తగా, పైన ఉన్న ఫార్ములాయే నెట్వర్క్. కింద ఉన్నది ఏమవుద్ది అక్కడ? టోటల్ హీట్ అవుద్ది. కింద ఉన్నది క్యూటీ. క్యూటీ అంటే టోటల్ హీట్. ఓకే, సో ఆ విధంగా మనం ఫస్ట్ నెట్వర్క్ పెడదాం. నెట్వర్క్ ఏంటి? ఫార్ములా H1 - H2 ప్లస్ H3 - H4. సో ఇక్కడ అన్ని వాల్యూస్ ఉన్నాయి. ఆల్ ద వాల్యూస్ H1, H2, H3, H4 అన్ని వేసి వేయండి. నాకు చెప్పండి వాల్యూ ఎంత వస్తుందో చేసి చెప్పాలమ్మా వాల్యూ. యాజ్ ద ఫార్ములా ఫర్ ద నెట్వర్క్ డన్, రైట్? యూ విల్ గెట్ ద వాల్యూ దట్ ఈస్ నియర్ టు 1660. Next you have to find out the second one. What I'm asking? QT, that is the total heat. As you know, total heat is equal to what? QT is equal to the summation of Q1 plus QR. Q1 plus QR. What is Q1 here? Where Q1 is equal to heat supplied to the boiler and QR is equal to heat supplied to the reheat. So in this case you have to find both QR and Q1. Okay, find out. You know all the values, but here let us first find out the Q1, that is heat supplied to the boiler. But you don't, in this value the formula is H1 minus HF4, but you don't know HF4. So for that you have to go to steam tables. I already told you for Q1 you can use H1 minus HF6 also. I already told you HF6 is equal to HF5 is equal to HF4. That value you have to take from the steam table only at last pressure. That means at 0.1 bar. At 0.1 bar, okay, you have to find out the HF6. Okay, see here. This is the HF4 value from steam table at 0.1 bar. Let us see the steam table once. Is it audible? See, so you have to find out the at 0.1 bar. Okay, that is HF value. Okay, so for that, see here. This is the 191.0. This is the 0.1 bar. At corresponding bar you need to see here 191.8. This is a 191.8. see this one 191.8 at 0.1 bar. see, this is the pressure, this is the HF. Okay, HF 191.8. the same value you are taken in the steam table. So after getting the HF4, HF6, you have to substitute in this equation. Okay, then you will get the Q1, that is nothing but boiler heat supply. See this. So that is the H1 minus HF4. This is the difference between 3450 and 191.8. You can also check here also. That is Q1 is equal to, that is the formula. All have take that formula. That is the Q1. After that again you have to find out QR also, because I am asking you to amount of heat supplied during the reheat. During the reheat means that is the QR. Okay, what is the formula for QR? I will told you H2 minus H3. See here, H3 minus H2. You know both values. Okay, all of you find that values. H3 minus H2. After getting the two values, so that is the QT. QT is equal to Q1 plus QR. That is directly taken here as total heat supplied. Okay, so like that you can find out the cycle efficiency. This is the network done.
and this is the total heat. Okay, finally after substituting both values you will get the cycle efficiency. Okay, what is the next value is asking? That is the specific steam consumption or steam rate. What is the formula? 3600 by, that is the net work done. This is nothing but net work done formula. You already find individually. Okay, you can substitute directly. After that you will get these values. Okay, calculate carefully and finally you will get these values. Okay, so he is asking 3 points here. One is X4 and efficiency and steam rate. Okay, if you refer other problem, I am already asking the steam rate, sorry, QR. You already find QR and also Q1 for total heat. Okay, and also turbine work. You can find individually or you can directly find in the efficiency. Okay, finally, and also the last one is the work done without reheat, that is H1 minus H4 dash. You know already both values. Okay, so like that you can find that values. So actually both problems are same, but here I mentioned extra points from various problems. Okay.